సో స్టార్ట్ చేద్దామా? గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ. చాలా వెహికల్స్కి అంటే BMW, బెంజ్ ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్కి కీస్ ఇలానే ఉంటాయి. ఇది వచ్చేసి లాక్, అన్లాక్, ఇంకా డిక్కీ. సో దీనికి పెట్టడానికి ఇక్కడ ఇలా ఉంటుంది, సేమ్ ఇలా హోల్ ఉంటుంది. చూసినారుగా ఈ హోల్లో పెట్టేసి ఎగ్జిబిషన్. సో స్టార్ట్ and stop and next one. చాలా వెహికల్స్కి గేర్స్ ఇక్కడ ఇలా సేమ్ ఇలానే ఉంటుంది. సో ఇది E250 మర్సిడీస్ కాబట్టి దీనికి ఇక్కడ లేదు. ఇది సిస్టమ్ ఆపరేటింగ్ గురించి. సో ఈ వెహికల్కి మాత్రం ఇక్కడ ఉంది. RND&P, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ అండ్ పార్కింగ్. పార్కింగ్ వచ్చేసి ఇలా పుష్ చేయాలి, డ్రైవింగ్ డౌన్ చేయాలి, రివర్స్ బ్యాక్ అప్, పార్కింగ్ వచ్చేసి మళ్ళీ పుష్. సెకండ్ వచ్చేసి యాక్సిలరేటర్, బ్రేక్. గుర్తుపెట్టుకోండి, చాలా వెహికల్స్కి హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బ్రేక్ పక్కకి. ఇది యాక్సిలరేటర్, బ్రేక్, ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్. చూడండి ఇక్కడ ఉంది కదా లీవర్, జస్ట్ ఇలా చేయాలి. సో ఈ హ్యాండ్ బ్రేక్ చేయడం ఎలా? నెక్స్ట్ ఇక్కడ గేర్స్ ఉంటుంది కదా, దీని పక్కకే లైట్స్ ఆపరేటింగ్ ఉంటుంది. దాని కిందే పార్కింగ్ది తీయడానికి ఇలా తీయాలి. ఒకసారి చూపిస్తాను ఉండండి. జస్ట్ ఇలా గుంజితో వచ్చేస్తుంది. అక్కడ మనం ఏదైతే పుష్ చేసామో అది అలా వచ్చేస్తుంది. ఏంటి లేదు, జస్ట్ బండి స్టార్ట్ చేసిన తర్వాత డీలో వేసుకొని చూపిస్తాను ఉండండి. వెహికల్ స్టార్ట్ చేశాను. ఇంకొకటి, బ్రేక్ పట్టుకుంటేనే గేర్స్ పడతాయి. ఏ గేర్ అయినా పర్లేదు, బ్రేక్ పట్టుకొని వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ తొక్కాను, డి. ఇక్కడ డీలో పడిపోయాను చూసారా, న్యూట్రల్ అండ్ రివర్స్ అండ్ పార్కింగ్. చూసారు కదా, కిందికి డౌన్ డి, న్యూట్రల్, రివర్స్ అండ్ పార్కింగ్. చాలా వెహికల్స్కి ఈ ప్లేస్లో ఇండికేటర్స్ ఉంటాయి. సో చాలా వెహికల్స్కి ఇక్కడ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. చూసారు కదా, ఇదంతా సిస్టమ్ ఆపరేటింగ్. ఇక్కడి నుంచి పైకి, కింద ఏసీ కంట్రోల్. ఇదంతా ఏసీ కంట్రోల్. ఇది టెంపరేచర్ అప్ డౌన్. ఇదేమో మూడ్ మన ఫేస్కి, లెగ్స్కి, గ్లాసెస్కి. ఇక్కడ కూడా ఉంటుంది టెంపరేచర్ సేమ్. సో దీన్ని ఆఫ్ చేయొచ్చు ఇలా. దీన్ని ఆఫ్ బటన్ ఇంకోసారి నొక్కితే కూడా ఆన్ అయిపోతుంది. ఆఫ్ ఆన్ ఇక్కడే ఉంటుంది. ఆటో, మ్యాక్స్, జోన్, రిటర్న్ హెయిర్, రీసెట్, ఏసీ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ వెహికల్లో ఇంకో స్పెషల్ ఏంటంటే ఎకో. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనం బ్రేక్ పట్టుకొని ఆపితే బండి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఇన్ సేమ్ టైం బ్రేక్ రిలీజ్ చేయగానే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టీరింగ్ దగ్గర సెంటర్ మొత్తం మారని అందరికి తెలిసింది, ఇది సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్యూమ్ కంట్రోల్, ఫోన్ లిఫ్ట్ చేయడానికి అండ్ పెట్టేయడానికి రెండింటికి. ఇదంతా సిస్టమ్ ఆపరేటింగ్ ఉంటుంది. అంటే సిస్టమ్ అంటే మీటర్లో
ఇది మన రీడింగ్ కానివ్వండి, ట్రిప్స్ కానివ్వండి, బండి అయినా పంచర్ అయినా కూడా ఇక్కడే చూపిస్తుంది. ట్రిప్స్ ఇంకా లైట్స్ సెట్టింగ్స్ కానీ డే టైంలో ఎలాంటి లైట్స్ పెట్టుకోవాలి, బ్లూటూత్ సాంగ్స్ కూడా ఇక్కడే మనం ఆపరేట్ చేయొచ్చు. సిస్టమ్ సాంగ్స్ ఈ ప్లేస్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈకో అండ్ స్పోర్ట్స్. ఈకో అంటే సిటీలో మామూలు డ్రైవింగ్, స్పోర్ట్స్ హైవేస్లో ప్లస్ ఘాట్ సెక్షన్స్లో. చాలామందికి వీటి గురించి తెలియదు. సైడ్ డోర్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇదేమో లాక్, అన్లాక్, లాక్ ప్లస్ ఈ 1 2 3 4 3 వరకు ఉంటాయి. ఈ 3 ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి, ఒక బ్రదర్ హైట్ ఉండి ఒక బ్రదర్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చిన ప్రతిసారి సెట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకసారి మనం సెట్ చేసుకొని ఈ 1 బటన్ పుష్ చేసి ఒత్తేస్తే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం వచ్చి మనం అన్నీ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా సెట్ చేసుకునే అవసరం ఉండదు. ఇవి మీకు తెలిసిందే. ఇంకా సైడ్ మిర్రర్ ఆపరేటింగ్. ఇది దీంట్లో ఏంటంటే సైడ్ మిర్రర్స్ కూడా ఆటోమేటిక్ మనము సెట్ చేసుకున్న దాన్ని బట్టి, సీట్ని బట్టి సెట్ అయిపోతుంటాయి. వీటి హ్యాండ్ బ్రేక్ చూసారు. ఇంకా లైట్స్ ఆటోమేటిక్. ఇది ఎప్పుడన్నా సైడ్లో ఆపుకున్నప్పుడు పెట్టుకుంటారు, పి అనేసి ఉంటుంది. ఇవన్నీ కామన్, మీకు తెలిసొచ్చు. ఇంకా పోతే పైన టాప్ ఇక్కడ ఉంటాయి. టాప్ ఈ మిర్రర్ పైన ఇక్కడ బటన్ ఇలా ఉంటుంది. ఇది ఓపెన్ ప్లస్ క్లోజ్. ఓపెన్ అండ్ ఓపెన్ క్లోజ్. ఓకే. వైపర్స్ ఇక్కడ ఉంటాయి, చూసారు కదా. ఆన్ ఆఫ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ వెహికల్కి పెట్రోల్ ట్యాంక్ పుష్ ఉంటుంది. వెనక డిక్కి మామూలుగా అన్ని డోర్స్ లాగే దాటికి కూడా అది ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది అవసరం ఉంటే వెనక డోర్కి, అదే మీన్ డిక్కీకి. ఇంకా మెయిన్ అంటే మీకు బాగా అర్థం కావాల్సింది ఈ 3 ఆప్షన్స్ అండి. ఇది బ్రేక్, ఎక్స్లేటర్, హ్యాండ్ బ్రేక్, గేర్స్.